వెల్కమ్ టు ఛానల్ 3. ఈరోజు మన చిట్ విత్ లీడర్ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామ మాజీ వైస్ ఎంపీపీ ఆర్నేపల్లి సింహాచలం గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎలా మొదలైంది? నేను రాజకీయ జీవ ప్రస్థానం అనేది 2013లో స్టార్ట్ అయింది. ముందుగా నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరిగిందండి. అప్పట్లో వచ్చేసి జనరల్గా వచ్చింది. అయితే మేము బీసీలో అండి. అయితే జనరల్గా వచ్చిన టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరికి పోటీ చేయడానికి ముందుకు రాకపోతే సరే నాకు రాజకీయం కొత్త. ఎందుకంటే మా రాజకీయ జీవితంలో మా అమ్మ నాన్నగారు కూడా నాకు బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదండి. నేను కూడా ఏదో ఒకటి జనాల్లో గుర్తింపు రావాలి, మనం కూడా సేవా కార్యక్రమం పాల్గొనాలి, సోషల్ సర్వీస్ ఎంతో కొంత చేయాలని చెప్పి నాకు ముందు నుంచి కూడా తాపత్రయం ఉందండి. అయితే ఆ తాపత్రయంలో భాగంగా రాజకీయంగా వెళ్తే ఇంకా సోషల్ సర్వీసే కానీ ఇంకా జనాలకు సర్వీసింగ్ ఎక్కువ చేయాలని చెప్పి నేను రాజకీయాలు రావడం జరిగిందండి. అయితే 2013లో నేను సర్పంచ్గా పోటీ చేశానండి. కుర్రా సుబ్బారెడ్డి గారి అన్న మీద చేయడం జరిగింది. ఆ తర్వాత నేను 251 ఓటుతో ఆయన మీద ఓడిపోయానండి. ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2014 వచ్చేసి ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చిందండి. నాకు అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బీఫామ్ నాకు ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత మా ఊర్లో ఎంపీటీసీ 2 అండి. అయితే ఆ ఎంపీటీసీ 2 1, 2 సెగ్మెంట్ 1లో నేను పోటీ చేసిన, 2 సెగ్మెంట్లో శీలం ఝాన్సీ రాణి గారు పోటీ చేశారండి. ఇద్దరం కూడా నేను ఎన్ని ఓట్లతో అయితే ఓడిపోయానో దానికి డబల్ ఓట్లతోనే నా సెగ్మెంట్లోనే గెలుపొందాను. నేను గెలుపొందిన తర్వాత నన్ను మండలంలో మాజీ వైస్ ఎంపీపీగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నాకు ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత అలాగ ప్రస్థానం చేసుకుంటూ 2014 నుంచి 19 వరకు రాజకీయాలు కొనసాగుతూ మా గ్రామం డెవలప్మెంటు అలాగే ఆ మండలం డెవలప్మెంటు ఏ కార్యక్రమం అయితే ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ సాగుతూ ముందుకు వచ్చామండి. అలాగే మా వైఫ్ వచ్చేసి 2021లో కూడాను ఎంపీటీసీగా పార్టిసిపేట్ చేశారండి. అంటే లేడీస్ క్వార్టర్ రావడం వల్ల ఆవిడని పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆవిడ ఇప్పుడు ఎంపీటీసీగా 1లో పోటీదారులు గెలుపొందారు. ఆవిడ కూడా ఇప్పుడు రాజకీయంలో ఉన్నారండి. చెప్పండి సింహాచలం గారు, మీ గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు వెంబడి చెట్లు, చాలా పచ్చటి వాతావరణము, స్కూలు అండ్ పోలీస్ స్టేషను, ఇలా ఒక మండల స్థాయిలో ఉండవలసినవి మీ గ్రామంలో ఉన్నాయి. ఈ మీ ఆధ్వర్యంలోనే జరిగినాయి అంటారా? ఇలా అభివృద్ధి ఎలా సాధ్యమైంది? అంటే మా ఆధ్వర్యంలో జరగడం కాదని మేము కూడా పాలు పంచుకున్నాము. అయితే 6/16/2016 అనే టైంలో విద్యాంజలి కార్యక్రమం జరిగిందండి. ఆ టైంలో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఆ మీటింగ్ పెట్టాలండి. అది మా గ్రామంలో హై స్కూల్లో గ్రౌండ్లో పెట్టారండి. ఆ టైంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రి గారండి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారండి, వీరిద్దరు కూడాను రావడం జరిగింది. ఆ టైంలో మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా వాళ్ళు ప్రకటించారండి. ఆదర్శ గ్రామం అంటే మన గ్రామం సంబంధించి అన్ని వసతులు కూడాను అక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అలా చెప్పడం జరిగింది. ఆ టైం నుంచి మాకు అన్నీ కూడా ఒక పక్క నుంచి జరుగుతుంటూ వస్తున్నాయండి. అందులో భాగంగానే ఈ మొక్కల కానీ కార్యక్రమం అనేది కూడా మన చిన్నప్పుడు చదువుకునే టైంలో అశోక్ చక్రవర్తి బాగా చెట్లు నాటాడు అనేది నాకు పూర్తిగా అవగాహన ఉందండి. సరే, అన్ని చోట్ల మనం బుక్స్లో చదవడమే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా కొద్ది గొప్ప పెడుతున్నారు. అసలు మనకి ఎందుకు సాధ్యం అవ్వదు అని చెప్పి నా ప్రయత్నం నేను చేసుకుంటూ, అలాగే మా గ్రామంలో చదువుకున్నటువంటి, అంటే నేను ఆయనకంటే జూనియర్ అండి, ఆయన సీనియర్. ఇక్కడ 87, 88 బ్యాచ్ అండి. ఆయన ఏవి రాజమౌళి గారు అని చెప్పి ఐఏఎస్గా 2003లో సెలెక్ట్ అయినట్టున్నారండి. అయిన తర్వాత ఆయన క్యాటర్ వచ్చి ఉత్తరప్రదేశ్ క్యాటర్ అండి. ఆ తర్వాత 2014లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆయన్ని కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది సార్. అలాగే మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అప్పుడు కేంద్ర మంత్రులు అండి, ఆయన దగ్గరికి వెళ్ళి కానీ సార్ దగ్గరికి కానీ వెళ్ళి ఇలా ఆదర్శ గ్రామంగా ప్రకటించారు. కాబట్టి మన గ్రామంకి కావాల్సిన వసతులు మొత్తం కూడా ఇవ్వాల్సిన ధర్మాలకు ఉంది కాబట్టి అండి ప్రతిదీ లెటర్ పూర్వంగా రాసి మనకి ఏమైతే గ్రామంలో కావాలో అన్నీ అండి, అంటే ఒకటని కాదండి, ఒకటి పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, అలాగే వెటనరీ హాస్పిటల్ అవ్వచ్చు, అలాగే మనుషులకు సంబంధించి హాస్పిటల్ అవ్వచ్చు, అలాగే కొత్తగా సచివాలయం అనేది ఇప్పుడు వచ్చినాడు. అప్పుడులోనే మేము కొత్తగా సచివాలయం కట్టుకున్నామండి. సచివాలయం అవ్వచ్చు, అదేవిధంగా మన హాస్పిటల్ ఒకటి అవ్వచ్చు, అలాగే మోడల్ స్కూల్ అండి. అప్పట్లోనే 3 కోట్లన్నర పెట్టి మనకి మోడల్ స్కూల్ రావడం జరిగింది, అదొకటి. అలాగే ఎలిమెంటరీ స్కూల్లో అంగన్వాడీ, మోడల్ అంగన్వాడీ, అలాగే గ్రామం మొత్తం కూడానండి దగ్గర దగ్గర ఒక 30,000
చెట్లు అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసామండి. ఆ 10 సంవత్సరాలు బట్టి ఇప్పటి వరకు చెట్లు నాటుతూనే పర్యావరణం అనేది గ్రామం అంతా కూడా పచ్చగా, అంటే ఆత్కూరు ఎంటర్ అవ్వగానే ఎండింగ్ నుంచి వెళ్ళే వరకు పచ్చతోరణంగా ఉండాలని మా గోల్ అండి. అందులో భాగంగా ప్రతిదీ చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. అయితే మాకు చంద్రబాబు గారు వచ్చేసి 2 times మా స్కూల్కి రావడం జరిగిందండి. ఒకటి విద్యాంజలి కార్యక్రమం, 2 వచ్చేసి చేతుల పరిశుభ్రత కార్యక్రమంలో 2 తడాలు వచ్చారండి 2 yearsకి. అయితే 2016లో వచ్చినప్పుడు ఒక మర్రి చెట్టు ప్లస్ ఒక మామిడి చెట్టు పెట్టడం జరిగిందండి. ఆ చెట్లు కూడాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను, అంటే మేము పెట్టినప్పుడు చిన్న మొక్కలు ఇప్పుడు హెవీగా 10 సంవత్సరాలు అయింది కాబట్టి చాలా హెవీగా అయినాయండి. ఇప్పుడు పర్యవేక్షణ జరుగుతుందండి. అదేవిధంగా దాంతోపాటు మన కేంద్ర మంత్రి గారు కూడా అప్పుడు కదంబ చెట్టు పెట్టడం జరిగిందండి. దాన్ని కూడా మేము పర్యావరణం చేసుకుంటూ ఉన్నాం సార్. అలాగే ఆ టైంలో ఉన్నటువంటి మినిస్టర్లు అవ్వచ్చు, అలాగే మన కమిషనర్లు అవ్వచ్చు, అలాగే డిఈఓలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు పెట్టిన మొక్కలతో కూడా మా గ్రౌండ్ మొత్తం కూడా పచ్చగా నిండిపోయిందండి. ఓకే సార్, చెప్పండి. వెంకయ్య నాయుడు గారు స్థాపించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ కూడా మీ గ్రామంలోనే ఉంది. ఈ ట్రస్ట్ ద్వారా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? స్వర్ణభారతి ట్రస్ట్ వచ్చిన తర్వాత ఈ కృష్ణా జిల్లా స్థాయికి సంబంధించి చాలామంది కూడా ఉపాధి అనేది దొరుకుతుందండి. ఎందుకంటే ఈ ట్రస్ట్ మా ఊళ్ళో పడిన తర్వాత మా గ్రామం డెవలప్మెంటే కాకుండా డెవలప్మెంట్లో భాగంగా దగ్గర ఉచిత శిక్షణలని ఒక 30 నుంచి 40 పెట్టడం జరిగిందండి. బ్యాచ్ల వారీగా 100 members తీసుకుంటూ ఉంటారండి. దాంట్లో అంటే 10th class చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, అలాగే డిగ్రీ చదువుకున్న అవ్వచ్చు. అంటే డిస్క్వాలిఫై అయిపోతారు చూడండి. వారు తీసుకున్న తర్వాత 3 నెలల కంప్యూటర్ శిక్షణ కానీ వీళ్ళు ఏ వర్క్ నేర్చుకున్నామండి. ఒక శిక్షణ అని కాదండి, 30-40 ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి. ఏదన్నా కూడాను చక్కగా వీళ్ళు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారే ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ కంపెనీకి సంబంధించి వాళ్ళు రిఫర్ చేస్తే వాళ్ళకి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే హాస్పిటల్ కూడా, హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నట్టున్నాయండి. వాళ్ళకి వేరే వాళ్ళతో టైఅప్ అయినట్టున్నారు. అంటే హెల్త్ క్యాంపులు పెట్టేవారండి, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పెట్టడం. వీళ్ళకి మా వాళ్ళందరూ కూడాను అంటే ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ 20-30 గ్రామాలకి సంబంధించి క్యాన్వాస్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి వీళ్ళు చూపించుకోవడం, ఆ హాస్పిటల్ రిఫర్ చేయడం, ఎంతో కొంత మాకు అసెట్ అయితే ఉందండి. ఓకే సింహాచలం గారు, ఇప్పుడు మీరు ఏవి రాజమౌళి గారి గురించి చెప్పారు కదా, ఆయనకి ఈ గ్రామానికి ఎటువంటి అనుబంధం ఉంది? ఈ పొలిటికల్ వచ్చిన తర్వాతే సార్ పరిచయం అండి. 2014లో నేను సార్ దగ్గరికి వాళ్ళ అన్నయ్య గారి ద్వారా వెళ్ళడం జరిగింది. అయితే సార్ అనేది మంచి ఆనెస్ట్ ఆఫీసర్ అని చెప్పి నాకు తెలుసు సార్. అలాగే ఈ ప్రపంచం అంతా తెలిసే ఉండొచ్చు ఆయన గురించి. అయితే ఆయన దగ్గర చాలా విలువలు నేర్చుకోవాలండి. ఎందుకంటే నేను పొలిటికల్లోకి వచ్చినప్పటికీ ఎంతో కొంత చేద్దామని వచ్చానండి. ఆయన చూసిన తర్వాత 100కి 100 నిజంగానే జీవితంలో ఆయనతో దగ్గరికి మన స్థానం దొరికింది కాబట్టి ఆ స్థానాన్ని ఇంకా పెంచాలని చెప్పి నేను ఇంకా ముందు రావడం జరిగిందండి. అంటే ఆయన చేసే ప్రతి పని చూసానండి. అంటే చాలా సింప్లిసిటీ అయింది. సార్ది ఒకళ్ళు ఐఏఎస్ అయ్యానని చెప్పి ఐఏఎస్లో ఉండడం లేదు. వాళ్ళ ఇంటికి ఎవరికి వచ్చినా ఒక పెన్షన్ అవ్వచ్చు, ఒక రేషన్ కార్డు అవ్వచ్చు, వాళ్ళు ఏ పని మీద వచ్చినా వాళ్ళ పని దగ్గరుండి వాళ్ళకి మన అవసరం లేదు అనుకున్నా కాకుండా మనం ఎంతో కొంత వాళ్ళకి సాయం చేయాలనే దృక్పథంతో చేసేవాడండి. నేను కూడా అట్లా చేసుకుంటూ వెళ్ళేవాడిని. అలాగే ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన 5వ తరగతి నుంచి 10th వరకు ఎక్కడో చదువుకున్నారండి. ఇప్పటికి కూడా 4 బ్యాచ్మేట్లు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏదైనా సాయం కోరి వస్తే వాళ్ళకి పనిచేసి పెట్టని చెప్పి ఆయన అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది, ఆ పని చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోడ్లో ఆయన ఈ ఆత్కూలు ఎక్కడెక్కడైతే తిరిగారు ప్రతి ప్లేస్ కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సార్ వాళ్ళ అమ్మగారు ఊరండి. ఆత్కూరు అనేది సార్ వాళ్ళ అమ్మగారు ఊరు. వాళ్ళ నాన్నగారు ఊరు వచ్చి ఎక్కడ గుడివాడ దగ్గర అండి, నాకు ఐడియా లేదు. అయితే వాళ్ళ అమ్మగారు ఊరు వాళ్ళంతా ఇక్కడే పుట్టి పెరిగినట్టున్నారండి. అయితే సార్కి వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో అండి రావడం జరిగింది. ఎందుకంటే సార్ బుక్ రాశారండి. వాళ్ళ అమ్మగారు చనిపోయారండి 2016లో చనిపోయినప్పుడు. వాళ్ళ అమ్మగారి కార్యక్రమం కూడా అండి మన సీఎం గారు వచ్చారు. చిన్న విగ్రహం ఉందండి, ఆ విగ్రహం ఓపెనింగ్కి సారే వచ్చారు. సీఎం గారు వచ్చినప్పుడు సార్ ఒక బుక్ రాశారండి, అమ్మ ఒడి విలువలు గుడి అని చెప్పి. ఆ బుక్ నేను చదివానండి, 160 పేజీలు ఉంటుంది. అంటే ఆ బుక్లో సార్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ప్రయాణం ఎలా జరిగింది అనేది. దాంట్లో ఇన్సెట్లో ఒకటి చెప్తున్నాను, అంటే ఐక్యరాజ్య సమితి అనేది ఎవరైనా రమ్మంటే ఎవరైనా వద్దనుకుంటారండి. అయితే సార్ వద్దనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు మాట ఇప్పుడు కూడా అండి, వాళ్ళ అమ్మ నాన్నగారు మాట ఆ కుటుంబం మాట జమదాటి వెళ్ళరండి. అంటే అంత స్థాయిలో ఉండి కూడాను ఈయన ఇలా ఉన్నారా అనుకుంటే ఒక నిదర్శనం అండి కదా, మనం ఊహించలేంది. అయితే ఐక్యరాజ్య సమితి అనేది మీకు తెలియదు ఏముందండి, ఆల్రెడీ టాప్ పొజిషన్ అది. అయినా వాళ్ళ అమ్మగారి మాట కోసం మన గ్రామం అనేది ఎప్పుడు కూడాను తల్లి లాంటిది. అంటే ఇప్పుడు ఆయన ఏ మీటింగ్లో అయినా మా గ్రామంలో జరిగే దేంట్లో అయినా నాతోనే అదే చెప్తారండి. ఇంకా మన గ్రామాన్ని తల్లి లాంటిది కాబట్టి మన గ్రామాన్ని ఎప్పుడు కూడాను చక్కగా చూసుకోవాలి. అలాగే మన
నియోజకవర్గం అవ్వచ్చు, అలాగే మన జిల్లా అవ్వచ్చు, మన స్టేట్ అవ్వచ్చు, మన దేశం అవ్వచ్చు. ఎప్పుడు అమ్మలాగా పోల్చుకుంటూ మన గ్రామానికి, మన దేశానికే మనకు ఉపయోగపడాలని చెప్పి ఆయన ఎప్పుడూ ఉంటాడండి. కాబట్టి అందులో భాగంగా ఆయనతో ప్రయాణం చేస్తూ ఆయన భాగంలో ఆయన 99 అయితే 1% నేను కూడా ఉండాలనే భాగంతో ఈ గ్రామం డెవలప్మెంట్‌లో ఎంతో కొంత పని చేసుకుంటూ చొరవతో నేను ముందుకెళ్తూ ఉన్నానండి. సింహాచలం గారు చెప్పండి, మీ గ్రామ ప్రజలకు మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? అంటే నేను ఒకసారి గ్రామ ప్రజలకే కాదండి, ఈ గ్రామ ప్రజలకి అవ్వచ్చు, సొసైటీకి అవ్వచ్చు, మన స్టేట్కి అవ్వచ్చు, మన దేశానికి కూడా అండి. ఎందుకంటే ఈరోజు స్టిల్ మనం ఇలా ఉన్నాము, చక్కగా 3 పూటల మన అన్నం తింటున్నామంటే దానికి కారణం మన పూర్వీకులండి. మన పూర్వీకులు అనేది మనకు స్వతంత్రం రావడానికి ఎంతో కష్టపడ్డారు. మనం అంత కష్టపడక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళు మన స్వతంత్రం వచ్చిన టైంలో వాళ్ళ డబ్బులు అవ్వచ్చు, వాళ్ళ ఆస్తులు అవ్వచ్చు, వాళ్ళ మానాలు ప్రాణాలు ఎన్నో పోగొట్టుకుంటే ఈరోజు మనం ఎన్ని అనుభవిస్తున్నామండి. కాబట్టి దాన్ని ఒక్కసారైనా మనం గుర్తు తెచ్చుకొని, మనం రోజు ఏదైనా తప్పు చేసినా, ఏదైనా చెడు పని చేసినా అది గుర్తు తెచ్చుకొని, లేదు మన అవకాశం వరకు వాళ్ళకి సాయం చేయాలి అనే గోల్తో పనిచేస్తూ, అంటే వాళ్ళు మనకు అంత ఇచ్చారు కాబట్టి మనం కూడా నెక్స్ట్ తరంకి ఏదో ఒకటి ఉండేటట్టు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రజలకు అవ్వచ్చు, ఇంకోళ్ళకి అవ్వచ్చు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వరకు మ్యాక్సిమం ఎవరికైనా నేను సాయం చేస్తుంటాను సార్, నా స్థాయిలో అయినంత వరకు. ఆ వంద ఏదైనా ఉంటే లోకల్ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, లేదనుకుంటే దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తానని. కొన్ని అయ్యేంటో కొన్ని అవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా వారంతో సహకారంతో వారు కూడా ఎంతో కొంత చేస్తే ఈ సొసైటీ బాగుందనుకోండి, ఈ ముందు తరాన్ని మనం కూడా ఏదో ఒకటి ఇవ్వచ్చు అని చెప్పి నేను ఎంతో ఆనందపడుతుంటాను. అందరూ కూడా అట్లా చేయాలని చెప్పి ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నానండి. సార్ చెప్పండి, మీరు వైస్ ఎంపీపీగా చేశారు, మేడం గారు కూడా ఎంపీటీసీ ప్రెసిడెంట్. మండల అభివృద్ధికి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే మేము 2014లో నేను మండలంకి వెళ్ళాను సార్. అప్పటి నుంచి కూడా రాజకీయ పరంగా మనం జనాలకి ఎంతవరకు చేయాలో అంతవరకు మండలంలో వారితో అవ్వచ్చు, కోఆర్డినేటింగ్ ఉంటుంది కదండి, డెవలప్మెంట్ కానీ ఎంపీటీసీలతో కానీ అలాగే సర్పంచులతో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు మనం ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడాలండి. అంటే పార్టీలు అతీతంగానండి, అంటే ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళు కాదండి. మనం కూడా రాజకీయం అనేది వస్తే ఆ నెల రోజులండి, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టడం, మనం సర్వీస్ ఎంతవరకు చేయగలిగితే జనాలకు చేసుకుంటూ ఉండడమేనండి. అంటే అప్పుడులో మేము అలాగే చేసాము, అలాగే ఇప్పుడు కూడానండి అలాగే చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఉన్నామండి. స్థానికులే పోటీ చేస్తే గెలవడానికి చాలా గగనంగా ఉంటుంది. అలాంటిది మీరు ఎక్కడి నుండో వచ్చి ఎంపీపీ, వైస్ ఎంపీపీగా ప్లస్ ఎంపీటీసీగా ప్రజెంట్ జనాలకి సేవలు అందిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? అంటే మా అమ్మ మా నాన్నగారి పెంపకంలో పెరిగింది సార్. ఇది ఒక మాట చెప్పాలంటే, మాది వ్యవసాయ రంగం అండి. మా అమ్మ మా నాన్న వచ్చి విజయనగరం జిల్లా అండి, బాడింగ్ మండలం, కోటిపల్లి విలేజ్ మాది. అయితే మా తాతగారికి దగ్గర దగ్గర 120 ఎకరాల పొలం ఉండేదండి. ఇక మా అమ్మ మా నాన్నగారు ఎలా చేసినది నాకు అనవసరం. అయితే మేము 5 పిల్లలు అండి, అలాగే మా నాన్నమ్మ గారు ఉన్నారు, 8 మంది అండి. ఇదే ఊరికి వచ్చాము మేము. అప్పటి నుంచి ఈ గ్రామం మాకు ఏదో ఒక పని చేసుకుంటూ మాకు 3 పూటల అన్నం అయితే దొరికేదండి. అప్పటికి ఇప్పుడు నేను అదే గుర్తుపెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఏ ఊరు అయితే వచ్చామో ఆ ఊరి దశ మార్చాలి, మన చేత మనం పని చేయాలని చెప్పి చేసుకుంటూ నిదానంగా జనాల్లో అందరితో కూడాను మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుకుంటూ అలా చేసుకున్న తర్వాత అలాగా జనాల మంది పొందిన తర్వాత నేను పొలిటికల్ రావడం జరిగిందండి. పొలిటికల్ వచ్చిన తర్వాత నా వంతు సహకారం ఉంది కాబట్టి జనాలు నన్ను నమ్మారు. కాబట్టి 2000 సర్పంచ్గా నేను ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు నేను ఎవరికి తెలియదండి. కాబట్టి నేను తెలియదు అనే దానికి నేనేం ఫీల్ అవ్వాల. ఆ తర్వాత మళ్ళీ 2014 మళ్ళీ పోటీ చేయగానే నేను ఎవరైతే ఓడిపోయానన్నారో మళ్ళీ వాళ్ళే నన్ను గెలిపించారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 13-14 సంవత్సరాల నుంచి రాజకీయంలో వారే ఉంచారండి. కాబట్టి ఈ సర్వీస్ అవకాశం ఉన్నంత వరకు నేను వాళ్ళకి సర్వీస్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు నాకు పని చేసి పెడతారండి. ఓకే సార్, రాబో కాలంలో ఎలాంటి మరెన్నో ఉన్నత పదవులు మీరు అధిరోహించాలని మా ఛానల్ 3 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఛానల్ 3ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.